వీళ్ళు తట్టెడు మట్టి ఎత్తలేదు, మేమేదో గొప్ప చేసినట్టుగా ఆయన మొదటి రోజు మాట్లాడిండు, మళ్ళా వారి అల్లుడు గారు మాట్లాడిండు. దానికి కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తో ఎంత అబద్ధాలు చెప్తుండ్రో దయచేసి మీరు గమనించాలి. తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రైతాంగాన్ని తెలవాలి. ప్రత్యేకంగా అతను ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లా గురించి, వాటర్ రిసోర్స్ గురించి మాట్లాడింది కాబట్టి వాళ్ళు ఖర్చు పెట్టింది 27,000 కోట్లు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ మీద. నేను మొన్న చెప్పిన విషయం మళ్ళీ గుర్తు చేస్తున్నా. 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరానికి కూడా ఆయకట్టు ఇవ్వలే. వాళ్ళు చేసిందల్లా ఒక్క పంపు ఆన్ చేసి కొన్ని గంటల కోసం ఆన్ చేసి మళ్ళీ బంద్ చేశారు. వాళ్ళ హయాంలోనే ఈ ప్రాజెక్టు రివైజ్డ్ కాస్ట్ వాళ్ళు సెంట్రల్ వాటర్ కమిషన్ కి సబ్మిట్ చేసిన డిపిఆర్, నేను మాట్లాడిన ప్రతి మాటకి మీకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా ఇస్తా. వాళ్ళు ఇది డిపిఆర్ submitted to Central Water Commission for cost of Palamur Rangareddy lift irrigation scheme is 55,086 crores. అంటే మీరు లెక్కలు కూడా అర్థం చేసుకోండి. ఆ పెద్ద మనిషి ఏమన్నాడు, 90% పనులు చేసినాం, వీళ్ళు తట్టెడు మట్టి కూడా ఎత్తలే, వీళ్ళు అది చేసినవి. వాళ్ళ టైంలోనే వాళ్ళు సెంట్రల్ వాటర్ కమిషన్ కి సబ్మిట్ చేసిన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ప్రాజెక్ట్ కాస్ట్ 55,086 కోట్లని చెప్పడం జరిగింది. మరి ఈ 55,000 కోట్లలో పూర్తి స్థాయిలో ఆయకట్టు కాలువలకి, డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్, ల్యాండ్ అక్విజిషన్ కి, R&R కూడా ప్రొవిజన్ ఇవ్వలే. కేవలం అంటే ఈ 55,000 కోట్లు కాకుండా నేను చెప్పే విషయం, ఉదాహరణకి వాళ్ళు అన్ని కలిపి ఈ డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ కి, ల్యాండ్ అక్విజిషన్, R&R ఆ వర్క్ కలిపి ఈ డిపిఆర్ రివైజ్ కాస్ట్ లో 3,150 కోట్లు పెట్టినారు. వాస్తవంగా 30,000 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ ఇంకా చేయాల్సి ఉంది. మనం 20 లక్షల ఎకరానికి చొప్పున తీసుకున్నా ఇంకొక 6,000 కోట్లు ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ కి, డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ కే ల్యాండ్ అక్విజిషన్ కి అవసరం. మన దాని మీద R&R, దాని మీద వర్క్ల కాస్ట్. సో వాళ్ళ టైంలో రివైజ్ ఎస్టిమేట్స్ కానీ సబ్మిట్ చేసిన డిపిఆర్ 55,000 కోట్లకి ఇంకొంత పెరుగుతుంది, బికాస్ వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి. ఇంకో విషయం చెప్పాలి, 1 ఎకరం ఆయకట్టు ఇవ్వకపోగా ఒక్క ఆయకట్టు కాలువ తట్టెడు మట్టి వాళ్ళు ఎత్తలేదు, ఒక్క డిస్ట్రిబ్యూటరీ ఛానల్లో పని మొదలు పెట్టలేదు. అంటే ఇంత దుర్మార్గంగా, ఇంత బరి తెగించి అబద్ధాలు చెప్పడం నేను ఎక్కడ చూడలే. అదే విధంగా అంటే మొత్తం ఎంత ఖర్చు పెట్టిండ్రు ఇప్పుడు ప్రాజెక్టు పూర్తి అయిన నాటికి వాళ్ళు లెక్కలు, వాళ్ళు వదిలిపెట్టేసిన ఇష్యూస్ మనం ఇఫ్ యూ క్యాల్కులేట్ ద టోటల్ కాస్ట్, వాళ్ళు 35-36% మరి కేవలం 35-36% ఆ ప్రాజెక్టు పనులు చేసి పదే 90%. అదే దేనికి 90% ఎవరికి అర్థం కాదు. మీకు కొన్ని ఆయన పెద్ద మనిషి అన్నాడు, తట్టెడు మట్టి ఎత్తలేదు, రూపాయి ఖర్చు పెట్టలేదని. మేము వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో 7,000 కోట్ల రూపాయలు మరి ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కి ఖర్చు పెట్టడం జరిగింది. ఎంత పని జరిగిందని మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా. 67 లక్షల క్యూబిక్ మీటర్ల అర్త్ వర్క్ జరిగింది, 7 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ జరిగింది,
9 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్ లెంత్ ప్రెషర్ మెయిన్స్ లే చేయడం జరిగింది. వాళ్ళ హయాంలో ఒకటే ఒక పంపు ఇన్స్టలేషన్ కమిషన్ జరిగింది. మేము వచ్చిన తర్వాత మరో 11 పంపులు ఇన్స్టలేషన్ అండ్ రెడీ ఫర్ కమిషనింగ్. ఇంకోటి అన్ని అనుమతులు అయిపోయినాయని అరే ఇంత అంటే మరి తెలంగాణ ప్రజా జీవితంలో ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళు ఇట్లా అబద్ధాలు చెప్పడం మీరు గమనించాలి, తెలంగాణ ప్రజానికాన్ని గమనించాలి. అనుమతులు పొందినే అంటున్నాడు ఆయన. హైడ్రాలజీ అనుమతి లేదు అంటే నీటి కేటాయింపు లేదు, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు, ఇరిగేషన్ ప్లానింగ్ బీసీ రేషియో లేదు, ఇంటర్స్టేట్ క్లియరెన్స్ లేదు, ఏ అనుమతులు లేవు. మరి వాళ్ళు పెద్దగా సాధించిందేం లేదు. మరి ఏ విధంగా వాళ్ళు మాట్లాడినరో దయచేసి మీరు గమనించాలి. డిపిఆర్ రిటర్న్ గురించి మాట్లాడతారు. డిపిఆర్ వాళ్ళ హయాంలో రిటర్న్ అయ్యి డిపిఆర్ రిటర్న్ అంటే మరి మీరు ఎవరన్నా గవర్నమెంట్ ఇండియాలో సిడబ్ల్యూలో పనిచేయబడితే ఈ కారణాల వల్ల ఇది పునఃపరిశీలించండి అని చెప్పడం జరిగింది. వాళ్ళ హయాంలో కూడా రిటర్న్ అయింది, వాళ్ళు కొంత జవాబు ఇచ్చారు, మా హయాంలో కూడా జవాబు ఇచ్చాం. మా హయాంలో వాళ్ళు వదిలిపెట్టిపోతే ఏది వాళ్ళు చెప్పిన విషయమే 45 టీఎంసీ పాలమూరు రంగారెడ్డికి మైనర్ ఇరిగేషన్ సేవింగ్స్ లో ఉపయోగించుకుంటామని వాళ్ళు ఇచ్చిన జియోనే. మరి దానికి అనుగుణంగా మేము వచ్చిన తర్వాత డీటెయిల్డ్ గా ఇది మీరు జాగ్రత్త వినాలి. వాళ్ళు 45 టీఎంసీ ఫ్రమ్ అన్యూటిలైజ్డ్ మైనర్ ఇరిగేషన్ అలొకేషన్ అని చెప్పిపోతే మేము ఇప్పుడు సిడబ్ల్యూసీతో ఫాలో అప్ అయి ప్రతి చెరువులో మండలాల వారీగా ఎంత సేవింగ్స్ ఉందని చెప్పి సిడబ్ల్యూసీకి సబ్మిట్ చేసి ఈ మైనర్ ఇరిగేషన్ సేవింగ్ లో పాలమూరు రంగారెడ్డి అలొకేషన్ కి ఒక అడుగు ముందుకేసినాం, ఒక ప్రోగ్రెస్ చేసినాం. అదేవిధంగా పదే ఉత్తమ్ 45 టీఎంసీ అంటే హరీష్ రావు అంత తెలివితేటలు మాకు లేవచ్చు, కానీ మేము కూడా ఎంతో కొంత చదువుకున్నాము. ఇది ఈ లెటర్ కాపీ కూడా నేను మీకు ఇది లేటెస్ట్